అగో వాళ్ళకట్లా వెల్కమ్ చెప్పిండ్రా. మామూలుగా ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారంటేనే రోడ్ల పొంటి శుద్ధ పోస్తారు, మోరీలు సాపు చేపిస్తారు, ఆఫీస్ల నూడ్చి తుడిపిస్తారు. వానలు వరదలు వచ్చినప్పుడు పోతే పెండ్లి రిసెప్షన్కు స్టేజీలు వేసినట్టు ముద్దుగా స్టేజీలు వేసి టెంట్లు వేసి ఫోటో ఎగ్జిబిషన్లు కూడా పెడతారు. అన్నీ తెలిసి లోకల్ ఉండే వీళ్ళు పోతేనే గట్ల షోప్ టాపులు చేస్తారు. అసోంటిది దునియా దేశాల నుంచి సుందరీమణులు వస్తున్నారంటే ఇంకెట్లా ఏర్పాట్లు చేస్తారు? అట్టి చెట్ల మీద గేలలు, ఫుట్పాత్ మీద టేలలు కూడా కనిపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిర్రు వరంగల్ ఆఫీసర్లు. అందాల పోటీల కోసమని తెలంగాణకు వచ్చిరు కదా దునియా దేశాల అందగత్తెలు. అగో వాళ్ళందరికీ మన తాన కట్టుబొట్టు ఎట్లుంటుంది, మన దేవుళ్ళు ఎట్లుంటాయి, మన గుళ్ళు ఎట్లుంటాయి, మన ఆచారాలు ఎట్లుంటాయి, మన తిండేంది, మన తికానేంది, మన మాట ఏంది అన్నది, మన టూరిస్టుల జాగలేంది అన్నది ఆని దగ్గరుండి చూయిస్తున్నది తెలంగాణ సర్కారు. మరి పనివాడ ఇంత దూరం విమానాలు ఎక్కొచ్చిన వాళ్ళకు రామప్ప వేయి స్తంభాల గుడి చూయించకుంటే ఎట్లా అని అందగత్తెలందరినీ ఏసీ బస్ ఎక్కించి ఆడికి పట్టుకపోతున్నది మన సర్కారు. ఇంటికి చుట్టం వస్తేనే ఇల్లు నూడిసి కుర్చీల మీద పడేసిన బట్టలు మడతపెట్టి సెల్పులలో నీట్గా చదువుకుంటామే. అసొంటిది విశ్వసుందరి మనులు మన వీధులలోకి వస్తుంటే సాదాసీదా ఉంటే నడుస్తుంది. అబ్బో తెలంగాణ ఎందుకు ఇట్లున్నది అనుకోరా. అందుకే వరంగల్ ట్రై సిటీస్లో ఫుట్పాత్ల మీద ఉన్న టేలలు, ఫుడ్ స్టాల్స్ అన్నిటిని బుల్డోజర్ పట్టుకొని పోయి పొతం పెట్టిరు మున్సిపాలిటీ వాళ్ళు. సామాన్లు ఉన్నాయి సార్, ఊరగల పైసలు పెట్టి స్టాళ్ళు కొన్నాం సార్, జర సైసూరి సామాన్లు తీసుకుంటామన్నా ఇనుడే లేదు. బుల్డోజర్లతోటి తొక్కి పడేసి డ్యూటీల సిన్సియారిటీని బుల్డోజర్ ఎక్కిచ్చిరు ఇక మున్సిపాలిటీ వాళ్ళు. ఎవరో అందగత్తెలు వస్తున్నారని వాళ్ళ కాన్లకు ఇంపుగా కనిపించేందుకు మేము కంపుకున్నాం. మా కడుపులు కొట్టి వాళ్ళ ఎత్తుమడి చెప్పులకు మడుగులు ఒత్తుతారు అని బాధితులు గుస్సాగా పట్టిరు. గన్పూర్ రాజన్న, వినయ్ భాస్కర్ అన్నలు అయితే వీధులలోకి వచ్చి నిరసన చేసిరు. అందగత్తెలంటే ఏమైనా స్వర్గం నుంచి ఊడిపడ్డారా? వాళ్ళ దేశంలల్లా ఫుట్పాత్ల మీద ఫుడ్ స్టాల్ ఉండయా? ఏందో పెండ్లోడొచ్చి పెరట్ల దిగినట్టు ఫుట్పాత్ల మీద దందా చేసుకున్నట్టు వాళ్ళ కడుపు కొడతారా వాళ్ళు వస్తున్నారని మండిపడుతున్నారు. ఇంకో దిక్కు అందగత్తెలు వస్తే వాళ్ళ బండ్లకు ఏడు అడ్డం పడతారా అని పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్త కొద్దీ కార్ పార్టీ లీడర్లను కాలు బయట పెట్టకుండా అరెస్టులు చేస్తున్నారు. చూడురి అందగత్తెలు వచ్చిరని కుక్కలు పడుతుర్రు, కోతులు పడుతుర్రు, వాళ్ళు వచ్చిరని రోడ్లు ఉడుస్తుర్రు, వాళ్ళు వచ్చిరని ఫుట్పాత్లు సాఫ్ చేస్తుర్రు, వాళ్ళు వచ్చిరని ట్రాఫిక్ లాపుతుర్రు, వాళ్ళు వచ్చిరని షాపులు పని చేపిస్తుర్రు. ఇక వాళ్ళు వచ్చిరని అరెస్టులు చేపిస్తుర్రు, వాళ్ళు వచ్చిరని రోడ్లకు రంగులేసి లైట్లు పెట్టి జిగేలు అనిపిస్తుర్రు. అతిథి దేవోభవ అన్నదానికి షెటాకు తగ్గకుండా అవల్దారుగా అరుచుకుంటున్నారు కదా మన తెలంగాణ సర్కారోళ్ళు అని మురుస్తున్నారటిగా అందాల పోటీలను చూసి జబ్బలు జరుస్తున్న తెలంగాణ పబ్లిక్.